వెల్కమ్ టు చైతు చార్మన్ టైలరింగ్ అండ్ వ్లాగ్స్. సారీ అండి, కొంచెం లేట్ అయింది. హెల్త్ బాగాలేదు, అందుకే అప్లోడ్ చేయడానికి టైం పట్టేసింది. డైలీ పెట్టడానికే చూస్తాను నేను. డైలీ ఒక వీడియో మీకు పెట్టడానికే చూస్తాను మ్యాక్సిమం. ఇప్పుడు బాపిన్లోకి దారం ఎక్కించడం చూస్తున్నారు కదండి. అది ఎక్కించేసాక అంటే కొంచెం తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఆ పాయింట్ ఏదైతే ఉందో ఆ కన్నంలోకి అందులోకి వెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళిపోయి టక్మని పెడితే మనకి టిక్మన్ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చినంటే అది సెట్ అయిపోయిందని లెక్క అనమాట. జాగ్రత్తగా చూసుకుని పెట్టుకోవాలండి. మిషన్కి సూదికి దారం కూడా ఇలాగే పెట్టాలి. అన్ని మిషన్స్ ఇలా ఉండవు, ఒక్కొక్క మిషన్కి ఒక్కొక్కలా ఉంటుంది. మ్యాక్సిమం ఎక్కువ చాలా మటుకు ఇప్పుడు వచ్చే కొత్త మోడల్స్ అన్నీ కూడా ఇలాగే ఫ్రంట్కి వైపే ఉంటాయండి. మీరు ఒకసారి చూసుకుంటే సరిపోతుంది అది. ఇప్పుడు నేను మీకు ముందు వీడియోలో మీకు బటన్స్, హుక్స్, కాజాలు వేయడం చూపించాను కదా, అవన్నీ ప్రాక్టీస్ చేశారని అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు మిషన్ తొక్కడం వచ్చిన వాళ్ళు అయితే ఇలా మీకు కుట్టు వేయడం వస్తుందా లేదా, స్ట్రైట్గా వస్తుందా లేదా అని చూసుకోండి. ఇలా ఒక లైన్ గీసుకొని ఆ లైన్ మీదే కుట్టడం రావాలి మీకు. అటు ఇటు వంకర్లు పోకూడదనమాట. ఇలా స్ట్రైట్గా కుట్టడం వచ్చిందనుకోండి, మనకి కుట్టు వేసినప్పుడు కూడా ఎక్కడైతే కుట్టబడాలో అక్కడ మీకు ఒక వజ్జాయింపు లెక్క వచ్చేస్తుంది అనమాట అండి. దీని మీదే కుట్టు వేయాలి అని చెప్పి ఒక లెక్క వచ్చేస్తుంది. అప్పుడు స్ట్రైట్గా కుట్టు వస్తుందన్నమాట. ఇలా కుడుతున్నప్పుడు లైన్కి అటు ఇటు పడుతుంది అనుకోండి, కుట్టు నీట్గా ఉండదు కదా. అందుకు ఇలా వచ్చే వరకు కూడా మీరు ప్రాక్టీస్ అనేది చేసుకోవాలి. రఫ్ చేయడం చూపిస్తున్నాను చూడండి. కుట్టు వేసేసాక ఒక పావించి వెనక్కి నీడిల్ పెట్టుకొని మళ్ళీ కుట్టు ఎదరకలాగిస్తే దాన్ని రఫ్ చేయడం అంటారనమాట. ఇలా ఎందుకంటే మనకి క్లాత్ కుట్టినప్పుడు దారం అనేది కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుందన్నమాట. అది ఫినిషింగ్. లాస్ట్ ఎండ్కి మంచి స్టార్టింగ్ కుట్టినప్పుడు కూడా ఈ రఫ్ అనేది చేసుకోవాలి కంపల్సరీ. మీకు ఇప్పుడు ఎందుకంటే నేర్చుకునే టైమే కాబట్టి నీకు లాస్ట్లో చూపిస్తున్నాను నేను. మీరు ఫ్రంట్ కూడా జస్ట్ ఒక పావించి కుట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ సూది దించుకుని మళ్ళీ కుట్టు వేస్తే ఆ ఫ్రంట్ బ్యాక్ కూడా కుట్లు ఊడకుండా ఉంటాయి. ఇలా ప్రాక్టీస్ అనేది చేయాలి. తర్వాత పాయింట్లు రావాలి కదండి మనకి పలక మెడ అది కుట్టేటప్పుడు. మనకి లేదా డైమండ్ నెక్ ఇలా కుట్టినప్పుడు సూది పాయింట్లు తిప్పడం రావాలి. కార్నర్స్ కరెక్ట్గా నీట్గా రావాలన్నమాట. ఆ కార్నర్స్ కోసమని ఇలా జిగ్జాగ్ టైప్ లాగా మార్కింగ్ చేసుకొని దాని మీద కుట్టు వేయడం నేర్చుకోండి. అది కరెక్ట్గా షేప్ ఎలాగైతే ఉన్నదో అలాగే కరెక్ట్గా కోణాలన్నీ కూడా కరెక్ట్గా రావాలన్నమాట. ఈ విధంగా చేస్తే మనకి చాలా నీట్గా వస్తుంది కుట్టు అనేది. చూసారు కదా, పాదం ఎత్తి సూది దించి పాదం ఎత్తి ఇప్పుడు మళ్ళీ క్లాత్ తిప్పుతున్నాను నేను. క్లాత్ చిన్నగా నీట్గా తిప్పుకొని పెట్టుకోవాలి. కుట్టేటప్పుడు అస్సలు క్లాత్ సాగదీయకూడదండి. జస్ట్ అది వెళ్ళిపోతూ ఉంటుంది. నీట్గా మనం పట్టుకుంటే సరిపోతుంది క్లాత్ని సాగదీయకుండాని. చూస్తున్నారు కదా, ప్రతి కార్నర్కి ఇలాగ సూది దించుకోవడం, పాదం ఎత్తడం, మళ్ళీ క్లాత్ ఎటుపక్క కార్నర్ కావాలో అటుపక్క దించుకోవడం. ఇలా మొత్తం కార్నర్ అంతా కుట్టుకోవాలి. ఇలా కార్నర్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి పలక మెడలు కుట్టినా లేదా అంటే ఇలా డైమండ్ నెక్స్ కుట్టినా, నెక్లెస్ మెడలు కుట్టినా ఇలాంటి కుట్టినప్పుడు మనకి ఇది అనేది ప్రాక్టీస్ అవుతుంది అనమాట. అర్థమైంది కదండి. ఇవన్నీ కంపల్సరీ ప్రాక్టీస్ చేశారనుకోండి మనకి కుట్టేటప్పుడు చాలా నీట్గా వస్తుంది. సాగదీయకూడదండి. సాగదీస్తే మళ్ళీ అక్కడ మీరు కుట్టు నీట్గా వేసినా సరే సాగిన క్లాత్ అది ఉన్నది కదా, కుట్టేటప్పుడు సాగిన క్లాత్ అది బుడగల్లా లెగిసిపోతుందండి. అందుకని చెప్పి అస్సలు క్లాత్ అనేది సాగదీయకూడదు అనమాట. చూస్తున్నారు కదా, కుట్టు అనేది ఎంత పాయింట్ అనేది ఎలా నీట్గా వచ్చిందో అలాగే రావాలి. నెక్స్ట్ మీరు రౌండ్ ప్రాక్టీస్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు నెక్కలు రౌండ్లు తిప్పుతాం కదండి. ఆ తిప్పినప్పుడు కూడా మరి షేపులు కరెక్ట్గా తిరగాలి కదా. దానికోసం కూడా మీరు రౌండ్ అంటే అది కూడా ఒక నేను చూపిస్తాను చూడండి. ఎస్ షేప్ టైప్ లాగా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి రౌండ్గా. చూస్తున్నారు కదా, ఇలా సర్కిల్ హాఫ్ సర్కిల్స్ లాగా ఒక డిజైన్గా గీసేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా చుట్టూ రౌండ్ అనేది మీరు కుట్టు అనేది వేసుకోవాలి. ఆ కుట్టు సాగదీయకూడదండి. చూస్తున్నారు కదా, స్లోగా తిప్పుకుంటూ మనం కుట్టేటప్పుడు ప్రాక్టీస్ అయిపోతే అలా తిప్పుకుంటూ వచ్చేస్తుంది అనమాట. క్లాత్ అలా తిప్పుకుంటూ ఉంటే దాని మీద లైన్ మీద మనకి కుట్టు అనేది పడుతుంది. ఆ విధంగా పర్ఫెక్ట్గా కుట్టుకోవాలన్నమాట.
అండ్ మీరు అంటే ఎక్స్‌పీరియన్స్ అంటే వచ్చేస్తది అంటే మరి అలాగే కదండీ! కుడితేనే కదా వస్తది ఏదన్నా. మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ కూడా మనకి ఎక్స్‌పీరియన్స్ వస్తది. కుట్టు అనేది చాలా నీట్‌గా, ఫాస్ట్‌గా కుట్టడానికి కూడా ఉంటుందనమాట. అలాగని చెప్పేసి స్టార్టింగ్‌లోనే స్పీడ్‌గా కుట్టేయాలని చెప్పేసి కంగారు పడి కుట్టేశారనుకోండి, సాగదీసుకుంటూ చాలా ప్రాబ్లమ్ అవుతది. అది చూడండి మీరు ఎలా అంటే సాగదీయడం వల్ల ప్రాబ్లమ్ చెప్తున్నాను. ఇక్కడ నేను సాగదీస్తూ కుడుతున్నాను. కొత్త వాళ్ళు చేసే తప్పులు ఇవే. ఇక్కడ కుట్టేటప్పుడు ఇలా పట్టుకొని క్లాత్ అలా సాగదీసేస్తూ ఉంటారు. అదే దాని మీద ఏస్తారు గానీ, సాగదీసేస్తూ ఉంటారనమాట. అలా సాగదీయకుండా కుట్టుకోవాలి. ఇక్కడ సాగదీస్తున్నాను కదా! చూడండి దానికి దీనికి కుట్టు ఎంత డిఫరెన్స్ వస్తదో ఫినిషింగ్ అనేది. చూడండి. ఇక్కడ సాగదీయడం వల్ల లైన్‌ల మీద కరెక్ట్‌గా రాలేదు. ప్లస్ అక్కడ క్లాత్ అనేది సాగిపోతూ ఉబ్బుగా వచ్చేసింది. ఫస్ట్ కుట్టుకి, సెకండ్ కుట్టుకి తేడా అదే అన్నమాట. ఫస్ట్‌ది ఎంత నీట్‌గా వచ్చిందో చూడండి. సెకండ్‌ది మటుకు అన్ని బుడగలు, బుడగల కింద కుట్టు సాగదీయడం వల్ల పక్క సైడ్‌కి వచ్చేసింది. మనం వేసినప్పుడు లైన్ మీదే అనిపిస్తది గానీ, అది అలా రాదనమాట. అందుకని కుట్టేటప్పుడు క్లాత్ అనేది సాగదీయకుండా చూసుకోండి. ఇది కంపల్సరీ సాగదీయకుండా కుట్టడం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం చంకకి హ్యాండ్స్ అతికినప్పుడు, మెడలో అతికినప్పుడు, రౌండ్స్ షేప్‌లో అతికినప్పుడు సాగదీసేసామనుకోండి, అయి బుడగలు బుడగలుగా వచ్చేసి పైకి క్లాత్ అనేది లెగిసిపోతది. మనం ఎంత ఫినిషింగ్‌గా కట్ చేసి కుట్టినా సరే, అక్కడ సాగదీయడం వల్ల అక్కడ క్లాత్ లెగిసిపోద్ది. భుజాలు జారిపోవడం, చంకల దగ్గర బుడగలొచ్చేయడం ఇలాంటివి జరుగుతాయన్నమాట. ఈ లైన్స్, సర్కిల్స్ కుట్టిన తర్వాత నేను చూసారా మెడ పాయింట్లు చూపిస్తున్నాను. మెడలో రౌండ్ల దగ్గర అదిని ఆ షేపు అలా తిప్పుకుంటూ రావాలన్నమాట క్లాత్‌ని. క్లాత్‌తో గట్టిగా సాగదీయకూడదండి. స్లోగా క్లాత్‌ని జస్ట్ ఆ గీతకి తగ్గట్టు కొంచెం కొంచెం లైట్‌గా తొక్కుతూ జరుపుకుంటూ రావాలి. చూసారు కదా! ఇలాగనమాట. ఇలాగ మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, చాలా నీట్‌గా, పర్ఫెక్ట్‌గా, ప్రొఫెషనల్‌లాగా అయిపోతది. ఇయ్యే టెక్నిక్స్ అండి కుట్టడంలో. ఈ టెక్నిక్స్ తెలిస్తే చాలు మీకు కుట్టడం అనేది ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా వస్తదనమాట. ఎక్కడైతే మన ఫినిషింగ్ బాగా వచ్చిందో, మన స్టిచ్చింగ్ కుట్టేటప్పుడు ఎదుటి వాళ్ళకి కూడా చాలా నీట్‌గా ఉంటది. చూసారా రౌండ్ తిప్పేటప్పుడు మీరు ఒకేసారి కుట్టలేకపోతే ఇలా కొంచెం కొంచెం ఇలా రౌండు ఆ గీత మీదకే వచ్చేలాగా సూది దింపుకొని, పాదం ఎత్తుకుంటూ గీత మీద పడుతుందా లేదా, రౌండ్ వస్తుందా లేదా అని చూసుకుంటూ, ఈ విధంగా కూడా కుట్టుకోవచ్చు. అంటే స్టార్టింగ్ మీరు బిగినర్స్ కదండీ! ఇలా ప్రాక్టీస్ చేశారనుకోండి మ్యాక్సిమం వచ్చేస్తది. అందుకోసమని మీకు రౌండ్ ఎలాగనేది మీకు చూపించాననమాట. ఇప్పుడు ఇందాక కార్నర్స్ ప్రాక్టీస్ చేశాం కదా! ఆ కార్నర్స్‌కి పలక మెడకి ఎలా ఉపయోగపడుతుందో చూపిస్తానండి. చూడండి ఇప్పుడు పలకకి పెట్టాను కదా! నెక్కు. ఇప్పుడు దాని మీదే వచ్చి కార్నర్ పాయింట్‌కి చూడండి సూది దించి పాదం ఎత్తుకొని క్లాత్ తిప్పాననమాట. అక్కడ క్లాతు సాగదు. మనకి కుట్టు కూడా నీట్‌గా పడుద్ది. పాయింట్ దగ్గర దించుకోవడం, క్లాత్ తిప్పుకోవడం, మళ్ళీ కుట్టు వేయడం అంతే. చూసారు కదండీ! ఇదే ఇవాల్టి వీడియో. ఇలాగ మన కుట్లనేది మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, చాలా నీట్‌గా, క్లియర్‌గా వస్తదనమాట. ఇప్పుడు మనం శారీస్‌కి అంచులు కూడా కుట్టాలి కదా! అంచులు కూడా ప్రాక్టీస్ చేయండి. ఆ అంచులనేది ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. జస్ట్ ఒక పావించు లేదా అరించు మీరు స్టార్టింగ్ కాబట్టి మీకు ఎలా వీలుగా ఉంటే అలాగ. కానీ ఎడ్జ్ మీద కుట్టు పడేలాగా. మనం ఏదైతే మడత వేస్తున్నామో, ఆ మడత మీద కుట్టు పడేలా చూసుకోవాలి. మడతంతా సమానంగా ఉండాలనమాట. ఈ విధంగా కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. నేను చూపించాను కదండీ నీడిల్‌తో, లూప్ టర్నర్‌లతో చూపిస్తాను కదా! దాని మీదే. సూదనేది అక్కడే అడ్జస్ట్ కరెక్ట్‌గా వచ్చిందా లేనేదా అనేది కూడా చూసుకోవాలి. చూసారా? అక్కడే పట్టుకొని జస్ట్ ఎడ్జ్ మీద కుట్టు పడేలాగా చూసుకోవాలనమాట. ఇలా ప్రాక్టీస్ చేశారనుకోండి ఇదే నీట్‌గా వచ్చేస్తది. శారీస్ కూడా మీరు ఫాల్స్‌లు, అంచులు కుట్టడం కూడా స్లోగా స్టార్ట్ చేసుకోవచ్చనమాట. మీకు ఏవైనా సరే మీరు నేర్చుకునేటప్పుడైనా సరే కొత్త వాటిల మీద ప్రయోగాలు చేయకండి. ఏదైనా సరే వేస్ట్ క్లాతులు చూసి తీసుకోండి. మీకు లైనింగ్ పీస్ లాంటి వేస్ట్ క్లాత్‌లు ఏవైనా ఉంటే, లేదా నైటీలు గానీ, కాటన్ చీరలు గానీ ఏవైనా ఉంటాయి కదండీ! వాటిల మీద ప్రాక్టీస్‌లు చేయండి. చూసారు కదా! ఇప్పుడు రెండు వైపులా ఇలాగే కుట్టుకోవాలనమాట. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రాక్టీస్ చేయడం మటుకు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఒక వీడియోలో కలుసుకుందాం.